కానీ నా వరకు నేను చెప్పుకోగలను. నేను చాలా 15 సంవత్సరాలు ప్రైమ్ కెరీర్ నాది. 2003, 2004, 2005 నుంచి నా జస్ట్ కెరీర్ టేకాఫ్ అవుతా ఉంది. ఎవరైనా సరే ఒక 50-55 ఏళ్ళు వచ్చాక పాలిటిక్స్ గురించి ఆలోచిస్తారు. నేను ఎర్లీ 20s 20 వయసులో ఉన్నప్పుడు ఆలోచించాను. దేనికంటే నేను వచ్చే తరం కోసం ఆలోచించాను, పుట్టబోయే తరం కోసం ఆలోచించాను. ఆ అనుభవమే, ఆ నిర్ణయమే నన్ను మీకోసం అండగా నిలబడేలా చేసింది. మీకోసం మీరు ఎలాంటి అభివృద్ధి కోరుకుంటున్నారు, ఎలాంటి నయా భారత్ని కోరుకుంటున్నారు, అలాగే వెల్ఫేర్ స్కీమ్స్ ఉండాలి, పథకాలు ఉండాలి, ఉచిత పథకాలు ఉండాలి, వాటితో పాటు అభివృద్ధి కూడా ఉండాలి. కేవలం పథకాలనే నమ్మి, కేవలం ఉచిత పథకాలనే నమ్మి, కేవలం వెల్ఫేర్ స్కీమ్స్నే నమ్మి ముందుకెళ్తే అది ఎంతవరకు సాధ్యపడద్దో నాకు తెలియదు. ఎందుకంటే కేవలం వెల్ఫేర్ స్కీమ్సే ఓట్లు తీసుకురావు. బీహార్లో కూడా మనం చూసాం. బీహార్ ఎన్నికలు కూడా ఒక్కొక్కరు అన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తాం అన్నీ చెప్పినా కానీ వాళ్ళు ఎందుకు ఆర్జేడీ లాంటి పార్టీని ఎందుకు గెలిపించలేదు అంటే ఈ జనరేషన్ మేల్కొంది, జెన్జీ, ఈ కొత్త తరం మేల్కొంది. మేము మిమ్మల్ని రకరకాలుగా విడగొట్టి విభజించి పాలిస్తే మీరు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఇది నేను 2004లో నేను గ్రహించాను. పుట్టే తరం, పుట్టబోతున్న తరం కొత్త తరం, అది నవతరం, అది రక్తాలు సలసల కాగే యువతరం. అది మీకోసం బాధ్యతగా నేను రాజకీయాల్లోకి వచ్చాను. సినిమాల్లో చాలా డబ్బులు, ఇందాక కూడా ఓజీ నడుస్తూ ఉంటే ఓజీ లాంటి సినిమాలు మనం 2004 తర్వాత కొట్టేవాళ్ళం. కానీ సినిమాల మీద నాకు దృష్టి లేదు, నాకు సమాజం మీద ఉంది నా దృష్టి. ఈ మధ్యన మీరు బాధపడుతున్నారని చెప్పి కొంచెం దృష్టి పెట్టాను ఓజీ గురించి. మరీ రాజకీయం, సమాజం అని మమ్మల్ని ఏడిపిస్తున్నాడు, మమ్మల్ని తలెత్తుకోలేకపోతున్నాం మన అభిమానులు అందరూ మాట్లాడుతూ ఉంటే ఒక్కసారి మీకోసం దృష్టి సారించాం. ఎందుకంటే నాకు సినిమాలు ఒకే నా బతుకు తెరువు, నా జీవనాధారం. రాజకీయం నా బాధ్యత, నా దేశభక్తిని చూపించుకోవడానికి, నా సామాజిక బాధ్యతను నిర్వర్తించడానికి నేను ఎంచుకున్న బాధ్యత ఇది. సో మీకోసం ఇలా చేయబట్టే నేను దాదాపు ఈ రోజున పల్లె పండుగ ఈ 2.0 సందర్భంగా మనం దాదాపు 6,000 కోట్ల రూపాయలతోటి పనులు మొదలు, 6,787 కోట్ల రూపాయలతోటి 13,326 గ్రామ పంచాయతీల్లో 53,382 పనులని మనం ప్రారంభించబోతున్నాం. దీనికి మీరు 5 సంవత్సరాల క్రితం గత ప్రభుత్వ పాలన చూశారు. ఈ 5 సంవత్సరాల కాలంలో మీరు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటే మీకేం గుర్తొస్తే చెప్పండి. వాళ్ళు చేసి గుంతలున్న రోడ్లలో చేపలు పట్టడాలు, రోడ్లు వేయకపోవడాలు, కాలువలు మరమ్మతులు చేయకపోవడాలు, ఏదన్నా అడిగితే కేసులు పెడతారు. ఇలాంటి భయానకం వాతావరణం నుంచి ఈ రోజున హక్కుగా కోనసీమ జిల్లా మినీ గూడ్స్ యూనియన్ డ్రైవర్లతో సహా వచ్చి మీరు వచ్చి మాకు ఈ సమస్య ఉందని చెప్పుకోగలుగుతున్నారు. నేను దానికి స్పందించగలుగుతున్నా. కానీ ఇదే మీరు గత ప్రభుత్వంలో కానీ ఒక్క ఎమ్మెల్యే దగ్గర కూడా మీరు చేయగలిగేవాళ్ళ. ఎంత భయపెట్టారు మిమ్మల్ని, ఎంత భయానకం వాతావరణం క్రియేట్ చేశారు. అంటే ఇదంతా మీరు ఒక్క యువత తీసుకున్న నిర్ణయం. మీరు ఒక సరైన నిర్ణయం తీసుకొని
ఒక సరైన కూటమి ప్రభుత్వాన్ని మీరు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, గౌరవ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వాన్ని మీరు ఎంచుకోగానే ఇన్ని వేల కోట్లు మనం ఈ రోజున ఖర్చు పెట్టగలుగుతున్నాం. కేవలం మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు, మేము ఈ ప్రభుత్వం కాదు కొత్త ప్రభుత్వాన్ని చూస్తాం. ఈరోజు నేను మిమ్మల్ని ఒకటే కోరుకుంటా ఉన్నాను. ఇందాక కొబ్బరి చెట్లు చూసి వచ్చాను, దెబ్బలు తిన్నాయి. అక్కడ శంకరగుప్తం మండలంలో శంకరగుప్తం డ్రైన్లో బాగా ఇబ్బంది అయిపోయింది. అక్కడ కొబ్బరి చెట్లన్నీ మొత్తం మొదలు పోతూ ఉన్నాయి. వెళ్ళి చూసి వచ్చాను. చూసొస్తే డ్రైన్ లేవు, డ్రైన్లు పూడికలు తీయలేదు. మీరు ఎవరన్నా మాట్లాడగలిగారా అంటే మాట్లాడడం, కానీ వినే నాయకులు లేరు ప్రభుత్వం, గత ప్రభుత్వంలో. ఈ రోజున నన్ను కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కానీ మీరు ఏమన్నా కానీ ఇది మేము